వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే చైతన్యపురిలోని ఇక్కడే ఉన్నాము. చైతన్యపురిలో ఉన్నాము. కానీ గ్రీన్ హిల్స్ కాలనీలో అతి ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రం నుంచే కాదు, మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎంతోమంది బతకడానికి వెళ్తున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే బతకడానికి అక్కడ వెళ్ళిన మన రవితేజ మాత్రము ఈరోజైతే మన ముందు లేకుండా ఉన్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులతోనే మనం ఉన్నాం ప్రస్తుతం అయితే. ఎందుకంటే తను 2022లోనే మార్చిలో తను మొత్తం కూడా తన స్టడీ అంతా పూర్తి చేసుకొని, మాస్టర్స్ కూడా పూర్తి చేసుకొని మరి అమెరికాకి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఎంత బాగా తను జాబ్ చేసుకుంటున్న తరుణంలోనే అక్కడ దుండగులు మాత్రం కాల్పులు జరిపించడం కూడా జరిగింది. ఆ కాల్పుల్లో రవితేజ బలైపోయారు. మరి ఎందుకంటే తనకి ఇప్పుడు కేవలం ఒక 26 సంవత్సరాలు మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వయసులో తను వీళ్ళకు తల్లిదండ్రులకు దూరం అవడం అనేది కూడా అది జీర్ణించుకోలేని విషయము. మనం కూడా అది తలుచుకోలేని విషయం కూడా అని కూడా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ పేరెంట్స్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించడం కూడా చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళకు తీరని లోటు, అది ఎవరు కూడా సమకూర్చలేంది. జీవితాంతం కూడా వాళ్ళకి ఎప్పటికైనా కడుపుకోతే అని చెప్పుకోవచ్చు. సార్ నమస్తే సార్. మీతోటి మేము మాట్లాడడం కూడా బాధాకరమైన విషయము. ఈ విషయం మాత్రం కాకపోతే తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ అక్కడ ఇల్లు కూడా అబ్బాయి? 22 మార్చిలో పోయినమ్మా. 22లో అంటే ఇక్కడ మొత్తము చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు అక్కడ ఏం జాబ్ చేస్తున్నాడు? బీటెక్ కంప్లీట్ చేసిండు. ఎంఏ చేస్తా డాడీ అంటే నేను క్యాబ్ తొనుకుంటూ వాళ్ళని చదివించుకున్నా. వాడిని పంపే స్తోమత కూడా నాకు లేకుండా మా డాడీ ఇచ్చిన పంపునప్పుడు నల్గొండలో ఒక ఇల్లు కట్టుకున్నా. ఆడ కొంచెం నా ఫైనాన్షియల్ ట్రబుల్ నాకు అనుకున్న వాళ్ళు సహకరించలేదు. ఇల్లు అమ్ముకొని వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. ఇంట్లో నా భార్య కూడా ఏమొద్దు అంటే వాడు అంబిషన్ నిలబడాలని కోరుకోవాలి అమ్ముకొని పంపించిన ఆడు న్యాయం చేసిండు. నన్ను ఒక లెవెల్ ఆటలో నెగ్గిస్తేందుకు చాలా పోరాడిండు. కానీ ఆ పోరాటంలో కర్ర నా కొడుకులు చంపారు. ఎంతమంది సార్ మీకు మొత్తం? ఒక బాబు పెద్ద పాప చిన్న పాప. అన్నయ్య కూడా పోయింది కదా అంటే నేను నన్ను పంపే వారి కొట్లాడి నా బిడ్డ కూడా పోయింది. ఇద్దరం సింగిల్గా రోజు నాకు మొన్న ఏం చెప్పలే నాన్న. వాడు చిన్న ఇంజన్ అయినా నాకు ఫోన్ చేస్తాడు. డాడీ టైర్ పంచర్ అయింది, పగిలింది, స్టెప్నీ టైర్ వేసుకున్నా, నాకు తెలియదు చిన్నగా ఉంటాయి డాడీ, అది పోయి ఎంబడే కొత్త టైర్ కొనుక్కొని వేసుకో, రిస్క్ పే చేస్తున్నానా, కొత్త టైర్ కొనుక్కో అని చెప్పిన. సరే డాడీ అని చెప్పాడు. లేదు ఎర్లీ మార్నింగ్ నేను 8-8:30 కాల్ చేస్తాడు. ఇలా కాల్ లేదు. నిన్న కూడా మాట్లాడాడు. నాకు తెలియలేదమ్మా. చెప్తున్నా కదా నా కొడుకు కారు ఒక రోజు ఇట్లనే మంచు కురుస్తుందంట, అప్పకి డౌన్ ఉందంట, మంచులో కనబడలేదు. రైట్ గుంజుకపోతే లోపల పోయింది కారు. ఎంబడో ఫోటోలు తీసి నాకు పెట్టారు. కృష్ణ ఇట్లా అయింది డాడీ. ఏం కాదు నాన్న, డ్రైవింగ్ లైఫ్ కామన్, కానీ జాగ్రత్త నాన్న చెప్తా. నేను ఇంత గ్యాస్ వస్తలేదంటే ఏం చేయాలి డాడీ అని అడుగుతున్నాడు నన్ను. ఒక కారు కొనుక్కొని ట్రబుల్ అనుభవించిండు. కారు వద్దు నాన్న అని చెప్పిన. అన్ని సెట్ అయినాక మంచిగా జాబ్ కొట్టినాక కొనుక్కుందాం అని చెప్పిన. కిరాయి ట్యాక్సీ తీసుకొని నడుపుకుంటున్నాడు. మీకు ఇప్పుడు అంటే ఇక్కడ పంపిస్తున్నారు, ఎన్ని గంటలకు పంపిస్తారు ఏంటి చెప్పారా సార్? నాకు ఏం చెప్తలేదు నాన్న. ఇప్పుడు నేను ఏదో తట్టుకుంటా, నాకేమైద్ది అని. వీళ్ళు 5-4 తెలిసిందంట అందరికీ. నాకు మా బామ్మర్ది పొద్దున ఫోన్ చేసి, బావ ఏడునంటే ఇంట్లో ఉన్నా, వస్తున్నా, ఇంటికాడ ఉండు, యాక్చువల్గా ఫంక్షన్ ఉండే ఈరోజు, దానికి మాట్లాడుతాను, నువ్వు వస్తుండేమో అనుకున్నా. పైకి ఎక్కిన గాడికి ఎక్కినాక తేజని ఎవరు కాల్ చేయాలంటే చేయికి దెబ్బ తాకిందంట బావ అన్నాడు. ఫస్ట్ నా కొడుకు నాకు చేస్తాడు ఫోన్, నాకు చేయలే, బయట వాళ్ళకి పోయింది. హార్ట్లకు లేకుండా పెట్టాడు అనుకున్నా. నా 6 days చెప్పేసింది అంతే. లేడు వాడు. మీరు ఎంత సంజాయించినా కొద్దిసేపు ఓదార్స్తావు,
కానీ నా కొడుకు లేనిది నాకు చెప్తూనే ఉంది బాగా, నాకు చెప్తూనే ఉంది. ఫస్ట్ నా కాలు నాకు చేస్తాడు ఆడు, ఏదున్నా బయట వాళ్ళకి పోయిందంటే నా కొడుకుని దేవుడు కసిపట్టి తీసుకెళ్ళిండు అంతే. అని కోరికలు చాలా ఉన్నాయి మేడం. నన్ను హై లెవెల్లో చూడాలి, వాటి చెల్లె పెళ్ళి చేయాలి, మా బామార్ది బిడ్డలు కొడుకులు, నా సపన మా అన్న పిల్లలు ఉంటుంది. ఇన్ని కళలో కనుక్కున్నామమ్మా, ఏడ్చలేనమ్మా. వాడు అన్న బా నేను నీ దగ్గర కూడా నేను ఎన్నడైనా పెద్దోళ్ళు వస్తే నాకు అలవాట్లు, చెడు అలవాట్లు 3 ఉన్నాయమ్మా. 3 అంటే 2 మేజర్. తాగుడు, సిగరెట్ తాగుతూ బాగా. మొన్న 25th 1 బర్త్డే 22nd నాడు ఫోన్ చేసిండు. బట్టలు కూడా అన్ని 2 అడిగితే 4 గివి తెచ్చుకున్నా. అంటే ఇవి నాకు నచ్చిన డ్రెస్, నా బర్త్డే రోజు నేను పంపిన డ్రెస్ వేసుకోవాలన్నా. ఆ ఫోటోలు చూపి కూడా పెట్టిండు టెంపుల్ పోయి. ఏం పంపాలరా అన్న, చేను పంపనా, రింగ్ పంపనారా అంటే, నువ్వు నాకు బంగారం ఎంత డాడీ, నీ అలవాట్లల్లా నా బర్త్డే గిఫ్ట్ ఏం పని చేస్తావు అన్నాడు. సిగరెట్ బంద్ చేస్తారా, నేను గదొకటి హెవీ అవుతుంది బంద్ చేస్తారా. యాక్చువల్గా నేను ఇంట్లో మంచి నీ బర్త్డేకు అందులో సేమ్ ఇక్కడ ఆటను రోజు పెద్ద దావత్ చేద్దాం అనుకున్నా. బావా మీ చెల్లెంత వాడలేని దావత్ నీకెందుకు అంటే, అరుణాచలం పోదామని డిసైడ్ అయిన. బర్త్డే బంద్ చేసి వస్తుంది అరుణాచలం పోదామని అరుణాచలం పోయినా. నేను మా ముత్తలన్నలకు ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఇద్దరిని అడిగిన, మా వెంకటగాడు నాతో మాట్లాడతలేడని వాడిని కూడా చెప్పుకోలే. మన ఏళ్ళ భాస్కర్ ఫోన్ చేసి ఇట్లా పోదామురా అంటే, పోదాం బాబాయ్ అన్నాడు. 24 సాయంత్రంలో తెల్లారి గంటల 4 గంటలకు ఆడున్నాం. రూమ్లో తిరుగుతున్నా. ఇక లాస్ట్ 2 సీరియల్ అట్లా తమ్మునికి హామీ ఇచ్చినరా బంద్ చేస్తున్నా అని. అన్నిట్లో ఇట్టారు, అన్ని పలగొట్టి బంద్ చేసిన బావా. ఈ రోజు వరకు లేదు. సరే ఎందుకన్నా కొడుకు ఏడుపు కాదురా, పులిని భయపెట్టినరా నా కొడుకు. పులిని రా, నేను పులిని కానీ ఏం చేయలేకపోతున్నా. సార్ మీరైనా చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఎక్కడి వరకు తీసుకొచ్చారు, ఏంటి పంపిస్తున్నారా లేదా, ఏమన్నా సమాచారం టుడే హాలిడే అంటే అక్కడ హాలిడే ఈయన ప్రమాణ స్వీకారము. నా కొడుకు కర్ణునికి నన్ను పాపాలు వచ్చినాయి. అలా నైట్ అయిందాడా, డెడ్ బాడీని కూడా చూడనిచ్చే స్టేజ్ లేదు. నా బిడ్డ చేరుకుంది ఇప్పుడు. రేపు 9:30 10 వరకులా అది ఎట్లా ఏడుచుకుంటూ కూర్చుంటుందో. రేపు 11 o'clock రమ్మన్నారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏందో అనేది మనకు తెలియదు. కాకపోతే మేము ఒక్కటే కోరేది ఏంటంటే, రేపు 11 తర్వాత అయినా కూడా రేపు ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు భారతదేశం ప్రపంచాలు అగ్రగామి చూద్దాం అనుకుంటారు. పోయిన పిల్లలకు కూడా సేఫ్టీ లేని అగ్రగామి ఏడ చూస్తారు, ఏం చేస్తారు. కనీసం పిల్లలకు సేఫ్టీ లేని వ్యవస్థని ఎందుకు సెట్ చేస్తారు? ఇలా అన్ని అగ్రిమెంట్లు ప్రపంచ దేశాలు మొత్తము అగ్రిమెంట్లు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఆ దేశంతో మేము ఇన్ని తీసుకొచ్చినాం, ఈ దేశంతో ఇన్ని కంపెనీలు ఏ కంపెనీలు తీసుకొస్తే ఇలా దావోస్ పోతారు, ఆడిపోతారు, కంపెనీలు తీసుకొస్తారు. అరే బయట పోయిన పిల్లలకు సెక్యూరిటీ ఫస్ట్ సెక్యూరిటీ ఇచ్చే స్టేజ్ తెచ్చిన తర్వాత మీరు అన్ని ఏదన్నా మీరు కంపెనీలు తెస్తే మేము ఇలా ఏం బాపడదు. పిల్లలు ఎందుకు పోతారు? ఇలా కనీసం చదువుకొని 2 రూపాయలు మా అమ్మ చంపయ్యాల. 26 ఏళ్ళ కొడుకు చచ్చిపోతే ఆ మనిషి బాధ ఎంత ఘోరంగా ఉంటుంది. ఇవాళ 60 ఏళ్ళకి వచ్చిండు, ఆయన ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తారో కొంచెం ఆలోచన చేయాలి. గవర్నమెంట్లో ఆలోచన చేయాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా. మరి ప్రభుత్వం నుంచి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన పిల్లగాడు కదా, ఇతర దేశాలకు వెళ్ళిండు, మరి అక్కడ నుంచి రప్పించడానికి ఎవరైనా పొలిటికల్ వాళ్ళు స్పందించారా? ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు స్పందించారంటే అందరూ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటారు. ఇప్పటివరకు అయితే మనకేం ఫోన్ చేస్తున్నారు. వాస్తవానికి ఏ పొలిటికల్ వాళ్ళతో మాట్లాడినాం, తానా వాళ్ళతో మాట్లాడినాం, ఎంబసీతో మాట్లాడినాం. అక్కడ ప్రాసెస్ అక్కడ ఖచ్చితంగా కావాల్సిందే. ఎవరైనా మా సొంత నేను ఒక పెద్ద మనిషికి ఫోన్ చేసిన, ఒక లీడర్కి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, నా సొంత చిన్నమ్మ చచ్చిపోతే 7 రోజుల ప్రాసెస్ అయిందిరా, నేను ఇంత పెద్ద రాజకీయ నాయకుని అయి ఉండి కూడా 7 రోజులు అయింది అని అన్నాడు.
7 రోజుల దాకా ఈ కన్న తండ్రి పరిస్థితి అంటే ఏంది? మరి 7 రోజుల వరకు కూడా మరి అక్కడ ఉన్న డెడ్ బాడీ ఏ అవతారంలో ఉంటది ఎట్లుంటది అనేది కూడా మనకి ఇది కానీ కానీ ఎందుకు మరి ఎలాంటి రెస్పాన్స్ అది బాడీ డెడ్ అమ్మా. బతుకున్న వీళ్ళ పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది చెప్పండి. 7 రోజులు వీళ్ళని ఏడ చూడాలి. ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉన్నది, ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉన్నది, అమెరికా మొత్తం ఫుల్ బిజీగా ఉన్నది. ట్రంప్ ఒక దగ్గర చేస్తాడమ్మా. అమెరికాలో ఉన్న ప్రతి రాజకీయానికి ఒక చనిపోయిన వ్యక్తిని ఇక్కడికి పంపించడానికి సంబంధాలు ఏంటి అంటే ఏమన్నా స్పందిస్తున్నారు? ఎవ్వరు ఏం స్పందన లేదు. తానా వాళ్ళు చూసుకుంటారు, తానా వాళ్ళు టేకప్ చేసారు, తానా వాళ్ళు మాట్లాడతారు. ఏ రాజకీయ నాయకునికి ఫోన్ చేసినా, ఏ పెద్ద మనిషికి ఫోన్ చేసినా తానా వాళ్ళు టేకప్ చేసినారు, తానా వాళ్ళు తానా వాళ్ళు టేకప్ చేసిన తర్వాత బాడీ 100% వాళ్ళ ఇల్లు చేరుకునే దాకా వాళ్ళదే బాధ్యతలు. ఇంత పెద్ద రాజకీయ నాయకుడు కాదు. ఈ తెలంగాణ సీఎం కూడా చెప్పినా కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మీ బాడీ మీరు చూసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా వచ్చారా ఇక్కడికి పొలిటికల్? వచ్చారమ్మా, సత్యనారాయణ రెడ్డి గారు వచ్చారు, మా చిలకమ్మ సుందరి అందరూ వస్తున్నారు, వాస్తవానికి చేస్తారు. ఏం చేసినా ఒకటి ఏంటంటే ఈయన ఆవేదనని పొద్దున్న నుంచి ఇప్పటి వరకే మేము భరించలేకపోతున్నాం. ఇంకా 6 రోజులు మేము ఎట్లా భరించాలి? 6 రోజులు ఈయన బాధ. మీ టీవీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కానీ భారత ప్రభుత్వానికి కానీ మేము తెలియజేసేది ఏంటంటే, మీ మీద ఏందో విమర్శలు కాదు, ఏందో దూషణలు కాదు. మా చిన్ని రిక్వెస్ట్ ఏంటంటే, ఈ బాడీని ఈ కన్న తల్లిదండ్రులు, అబ్బాయి కన్న రవితేజ కన్న తల్లిదండ్రులను బతికిస్తానికైనా ఆ బాడీని తొందరగా మా ఇల్లు మేము చేరుకునే ఆ ప్రయత్నం చెయ్యండి. అదొకటే మా రోదన తప్ప అంతకు మించి మేము ఎవరిని విమర్శిస్తలేము, ఏది చేస్తలేము. మా గోస మాత్రమే, మా గోడు మాత్రమే ఇది. 100% మీరు అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. ఒక బాడీని తీసుకురావడము, అమెరికా నుంచి తీసుకురావడం వీడికి పెద్ద సమస్య ఏం కాదు. వీళ్ళు తలుచుకుంటే, ప్రభుత్వాలు తలుచుకుంటే, సెంట్రల్ ప్రధానమంత్రి మోడీ గారు తలుచుకుంటే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. అది మా గోడు, అది మా గోస. మా గోసని మీరు గమనించి తొందరగా ఈ కన్న తల్లిదండ్రులన్న తర్వాత ఇప్పుడు చనిపోయిన రవితేజ తర్వాత కూతురు ఉన్నది, ఆ కూతురు బాధ్యతలు నెరవేరుస్తాను. కానీ కన్న తల్లిదండ్రులు బతకాలని చెప్పేసి ఇక ఈ 2 ప్రభుత్వాలను మేము. రవితేజ అనుబంధం, మీ అనుబంధం ఎలా ఉంది? ఫ్యామిలీ అనుబంధం అమ్మ, మాది ఫ్యామిలీ రిలేషన్. మాకు రవితేజ కంటే ముందు రవితేజ తండ్రితోని మాకు చాలా అవినాభావ సంబంధము. మాకు ఇందాక తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే పూర్తి డిప్రెషన్లో ఉన్నాము. మేమే ఇంత పూర్తి డిప్రెషన్లో ఉన్నాము ఫ్రెండ్స్. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. అదైతే నిజమే. మరి సార్ మీరు కూడా చెప్పండి సార్, ఇప్పటి వరకు అంటే వీళ్ళ కుటుంబంతో కానీ రవితేజతో కానీ ఎలాంటి అనుబంధం ఉండేది మీకు? ఇతను నా క్లాస్మేట్ కాడు, మా విలేజ్ మేటు. కానీ మేము క్లాస్మేట్ కంటే ఎక్కువ మంచిగా ఉంటాం మేడం. వీళ్ళ అబ్బాయి పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు ఒకటే రోజు. చాలా సింకింగ్ ఉండే. ఈ ఉదయం తెలిసిన తర్వాత నాకేంటంటే, నా 2 అబ్బాయిలు కూడా అక్కడే ఉంటారు, టెక్సాస్లో చేస్తారు. నాకు తెలిసిన తర్వాత అసలు ఈరోజు ఒక 12 అవర్స్ కూడా నేను కూడా అసలు ఆ స్థితిలో లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, ఒక భారతీయ సంతతికి తెలుగు వాళ్ళని ఈ విధంగా చంపడం, ప్రతి సంవత్సరం కొన్ని వందల మందిలను చంపుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? అక్కడ మేము ఒక బతుకుదేరు కోసం వస్తే మీ విధంగా చేయడం మాత్రం అమెరికా దేశానికి మాత్రం అయితే తగనేది కాదు. అది ఇప్పటికైనా వచ్చిన ఈ యొక్క కొత్త ప్రెసిడెంట్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మా దగ్గర చదువు ఉంది, మేము చదువుకోవడానికి వచ్చి ఎంఏ చేసి మేము కంప్లీట్ జాబ్ చేయడానికి వస్తే మీరు ఈ విధంగా గత సంవత్సరం 74 మందిని చంపిరని తెలిసింది. మీరు ఏ గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది? రాబోయే కాలంలో జరగవద్దని నేను పదే ఆ గవర్నమెంట్ని కోరుతున్నానండి. మా పిల్లలని ఇప్పుడు మాకు భయం అనేది చొచ్చుకుంటుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర మా భార్య, మా ఫ్యామిలీ, మా ఫాదర్ అంతా కూడా వాళ్ళంతా టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే చెప్పలేం కదా, చాలా హృదయ విదారకం ఇది. దీన్ని మనం అందరం ఖండించాల్సిన విషయమే. తొందరగా బాడీకి రావాలి. ఒక రాజకీయ నాయకునికి కంటే ఎక్కువ సామాన్య మానవునికి న్యాయం చేస్తేనే అది కరెక్ట్ ధర్మత అది అని నేను కోరుతున్నా మేడం. చూసాం కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాణం అనేది కోట్లతో ముడిపెట్టేది కాదు. ఎన్ని కోట్లు పోసినా అది దొరకలేంది కూడా. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల గోస చూస్తున్నాము, అలా ఆవేదన చూస్తున్నాము, అలా బాధను చూస్తున్నాము. ఇక్కడ అంటే ఈ మన పక్కనే జరిగింది కాదు, ఇది రాష్ట్రంగా దేశం కాని దేశంలో జరిగింది ఈ ఘటన కూడా. మరి 7 రోజుల పాటు వేచి చూడాలంటే ఏ తల్లిదండ్రులు కూడా అది తట్టుకోలేని పరిస్థితి, నరకం కంటే ఘోరమైన పరిస్థితి చూస్తున్నాం కూడా. మరి ఎందుకంటే వాళ్ళ బాధ, ఆవేదన ఒక్కొక్క కొడుకు. ఇంతమందిని నా కొడుకు పెళ్లిలో పిలుద్దాం అనుకున్నా. నా కొడుకు చచ్చిపోయిన విషయం చూసి నన్ను వదలతానికి వస్తారు అనుకోలేదు. నా కొడుకు పెళ్ళి ఇంతకు రాని అందరు నా ఫ్రెండ్ దోకలాలు కన్నా
నా కొడుకు నా కళలన్నీ అడియాసలు చేశారు. తీర్చలేనమ్మా. అంటే ఒక తండ్రిగా తన బాధని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక్క కొడుకు ఒక కూతురే కదా. నా కొడుకు ఈరోజు అక్కడ వెళ్ళాడు, సంపాదించుకొని వస్తాడు, ఒక పొజిషన్లో ఉంటాడు, నన్ను నిలబెడతాడు, నాకు ధైర్యంగా ఉంటాడని ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తండ్రి కూడా ఆవేదన చూడలేకపోతున్నాము. ఆ బాధ ఎలా ఉంటుంది, ఇంకా 7 రోజులు పట్టి నా కొడుకు కనీసం చివరి చూపులకు కూడా నా ముందు లేకపోతే ఎలా అనే ఆ గుండె కోతను వాళ్ళు భరించుకోలేకపోతున్నారు. కాబట్టి మా హిట్ టీవీ ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి, పీఎం మోడీ గారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దయచేసి మీరు ఎంత తొందరగా స్పందిస్తే అంత మంచిదని కూడా వేడుకుంటున్నాము. మీరు తొందరగా స్పందించి మరి రవితేజని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం అతి త్వరగా 2-3 రోజుల్లోనే పూర్తి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు తలుచుకుంటే జరగదంటే ఏం లేదు. అక్కడ ప్రమాణ స్వీకారాలు ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు. అక్కడ ప్రాణాన్నే కోల్పోయాడు. మరి ఆ ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ తల్లిదండ్రుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని